బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇవాళ మన షోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి 20 ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్, సీరియల్ యాక్ట్రెస్ మహతి. మహతి అనగానే ఆవిడ వందిల్లు ఏదో చెప్పారు, అవన్నీ నిజంగానా? అన్ని కార్లా అని అడుగుతున్నా అమ్మాయి. ప్రజెంట్ ఇప్పుడు 5 కార్స్ ఒక సో త్రినయని సీరియల్ ఆల్రెడీ చేసి మళ్ళీ దాని నుంచి గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి? అంటే మధ్యలో నాకు వేరే ఛానల్లో నేను వర్క్ చేశానని చెప్పి ఆర్టిస్టుల డేట్స్ బట్టి దాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయా? ఆర్టిస్ట్ ఒక్కొక్కసారి కుదరలేదురా, ట్రాక్ మారుతుంది. చందు కానివ్వండి, పవిత్ర కానివ్వండి, చాలా దగ్గరగా చూస్తారు. పవిత్ర జయరామ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. శిల్ప సైడ్ నుంచి ఒక స్టోరీ ఉంది, వాళ్ళ కిడ్స్ వాళ్ళ హస్బెండ్ నుంచి ఒక స్టోరీ ఉంది. నాకు ఒక రోజు ఏదో క్యాజువల్ గా మా ఇద్దరు కాంబినేషన్ జరిగినప్పుడు హస్బెండ్ డైవర్స్ అయినాక చనిపోయారని చెప్పింది. తను తాగితే ఏం చేస్తున్నాడో తెలియకుండా బిహేవ్ చేస్తాడు, కొడతాడు, తిడతాడు. మనిషి ఉన్నప్పుడు ఒక మాట ఉండదు, మనిషి పోయినాక ఒక మాట. వాడు చావుని బట్టి కూడా మాటలు మారుతూ ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్ళీ జన్మంటూ ఉంటే పవిత్రనే నాకు వైఫ్ గా కావాలి. చనిపోయాక అంటారమ్మా, బతుకున్నప్పుడు అదే వైఫ్ ని బాగా చూసుకుంటే వైఫ్ ఆయనతోటే ఉండదు కదా, ఇన్ని కష్టాలు రాకు కదా. చందు చేయలేకపోవడం వల్లే వాళ్ళ పిల్లలు చదివించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేమో అనే పాపం ఆ సిచ్యువేషన్కి వచ్చారు. ఎడ్యుకేషన్ కూడా చదివిస్తా అనే వాళ్ళు ఉంటే కనుక నేను ప్రపోజల్ పెట్టి ఇన్ కేస్ కనుక ఎవరైనా సెట్ అయితే కొంచెం నేను కూడా కలిపి మన సుమన్ టీవీ త్రూయే తనకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంత బోల్డ్గా ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్న మహతి గారికి ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు మ్యాక్సిమం మన అవతల గురించి తక్కువ ఆలోచించాలి, మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటే అందరు సూపర్ ఉంటారు అబ్బా. హలో గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు నందూస్ చిట్ చాట్ అనమాట. ఇవాళ మన షోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి 20 ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్ ప్రొడ్యూసర్ కమ్ ఆర్టిస్ట్, ఒక టామ్ బాయ్ అని చెప్పుకోవచ్చు, ఒక ఫైటర్ లేడీ అని చెప్పుకోవచ్చు, సీరియల్ యాక్ట్రెస్ మహతి. హలో అక్క, నమస్తే. మళ్ళీ వచ్చావా నువ్వు అనుకుంటారు మన ఆడియన్స్ అంతా. నిన్ను వదల బొమ్మాలి వదల. యాక్చువల్లీ మన వీడియోస్ ఇంకా నాకు నా ఫ్రెండ్స్ అంతా షేర్ చేస్తూనే ఉన్నారు, మీరు చేసిన వీడియో చాలా చాలా బాగుందని. ఫేస్బుక్ లో అయితే మిలియన్స్ లో వెళ్తుంది మన వీడియో. సో మళ్ళీ ఒక 2 months బ్యాక్ తీసుకున్నావు కదా, మళ్ళీ మొన్న ఒక ప్రోగ్రామ్ చేసాం, మళ్ళీ స్టార్ట్ చేసాం. అంటే ఏంటి నా మీద టార్గెట్ పెట్టుకున్నావా? అంటే ఒక టైటిల్ పెట్టి ఎవ్రీ మంత్ ఒక 4 వీడియోస్ ఇట్లా లాగుదాం. ఎస్, చాలా సీక్రెట్స్ ఉంటాయి కదా మహతి అక్క దగ్గర, సో అవన్నీ లాగుదాం అని చెప్పి ట్రై చేస్తాను. సీక్రెట్ కాకుండా ఇంకా ఉన్నాయి నా దగ్గర సీక్రెట్స్ ఉన్నాయి. మనకి ఇచ్చింది 2 ఇంటర్వ్యూసే, బట్ ఒకటి వేరే ఛానల్ కాబట్టి నేను ఏం మెన్షన్ చేయలేను. బట్ ఈ ఛానల్లో మీరు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వదలబొమ్మాలి అంటూ మళ్ళీ మీ దగ్గరకు రావాల్సి వచ్చింది. సో ప్రెసెంట్ అక్క మీరు ఏ ప్రాజెక్టులు చేస్తున్నారు? ఇప్పుడు స్టార్ మార్క్ ఒకటి కమిట్ అవుతున్నా ఈ మంత్, అంటే జూన్ నుంచి షూటింగ్ ఉంది, 2nd week 4th week. అండ్ త్రినేని కూడా మళ్ళీ బ్యాక్ మళ్ళీ రీఎంట్రీ ఉంటుంది త్వరలో. త్రినేని చేసి మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. అవునవును, మళ్ళీ రీఎంట్రీ ఉంది. అండ్ అలాగే అమ్మ కోసమని పైలట్ జరిగింది జెమినీలో. అండ్ యాజ్ యూజువల్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అండ్ ఈవెంట్స్ చేస్తున్నా, కొలాబరేషన్స్, ఎఫ్బి. అసలు ఇంత టైం ఎక్కడ ఉంటుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా? ఒక పక్క నుంచి కొలాబరేషన్స్, పక్క నుంచి 3 సీరియల్స్ అంటే డేట్స్ సరిపోవడం కష్టం. లేదు, ఇప్పుడు మూవీ కూడా ఒకటి చేస్తున్నా, నిన్ననే లాంచ్ అయింది, శివరాత్రి అని. దాంట్లో మంచి రోల్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ అవుట్డోర్ వెళ్ళి ఏం లేదు, గ్యాప్ చూసుకొని చేసేయడమే. సీరియల్ అయితే మాకు అడ్జస్ట్ చేస్తారు, హాఫ్ డే వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కామెడీ షోస్ కూడా చేస్తున్నారు. కామెడీ షో అంతా నైట్ ఉంటుంది షూటింగ్. 7కి వెళ్తే మార్నింగ్ 7కి వస్తాం. నైట్ 7కి వెళ్తే మార్నింగ్ 7, 4 నుంచి 6 అట్లా. అప్పుడప్పుడు 3 o'clock అయిపోతుంది. 12 hours శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇన్ కేస్ మార్నింగ్ 7కి వెళ్ళామంటే ఈవినింగ్ 7 అవుతుంది. 12 hours షో అది. మీరు 2.5 hours 3 hours లో చూసే షో అది 12 hours షో అది. అంత కష్టపడాలి అక్కడ అందరూ. వామ్మో, ఎలా బ్యాలెన్స్? ఒక పక్క నుంచి డైట్ మెయింటెనెన్స్. ఇప్పుడు స్టార్ట్ చేశాను బాగా, ఇంకా ఫిట్నెస్ పెంచాలి, ఇంకా తగ్గాలి. ఇప్పుడు ఓన్లీ ఒక 5 to 6 kg దగ్గర, నాకు మొత్తం 20 kg లాస్ అవ్వాలి ఆల్మోస్ట్. కొంచెం లుక్ మొత్తం చేంజ్ చేద్దామని చూస్తున్నా బాగా.
ఏమన్నా లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి ఏమన్నా ఫేస్ లో తేడా వచ్చింది? ఎస్ వచ్చింది. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నా. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి ఫేస్ లో చేంజ్ వచ్చింది, అలానే ఫేస్ లో పెళ్లి కళ కూడా వచ్చింది. ఇంకా మళ్ళీ డైలాగ్ కొట్టేది మా నందు నా గురించి, నా పెళ్లి గురించి మా నందుకే దిగులు ఎక్కువ అయిపోయింది. ఎప్పుడు అని వెయిట్ చేశాను. నెక్స్ట్ చెప్తా చెప్పారు కదా, నెక్స్ట్ చెప్తా, పక్కా చెప్తా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ అని చెప్పడం కాదు, ఒక ఇయర్ లో క్లోజ్, ఇయర్ లో మ్యారేజ్ క్లోజ్, నా పేరు పక్కన ఒక పేరు వస్తుంది క్లోజ్. ఇద్దరం కలిసి రీల్స్, వెబ్ సిరీస్, మొత్తం ఇండస్ట్రీని ఒక 20 years ఏలడమే. ఇంకా 20 years ఫిక్స్ అయిపోయారు. 20 years. సో ఇయర్ లో అయితే మహతక్క నుంచి మంచి సంగీత్ దావత్ అన్ని దావత్. నీకు ఫస్ట్ ఫోటో నీకే పంపిస్తా, ముందు మ్యారేజ్ ముందు నువ్వే రివీల్ చేయాలి ఫోటో కూడా, గుర్తుపెట్టుకోవాలి మాట. తప్పకుండా. ఇప్పటికి 2 times చెప్పారు, మాట ఇచ్చినట్టు తప్ప కదా. నీకు ఇప్పుడు 3వ ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా. బేసిక్ గా మహతి అక్కని కొంచెం హ్యాండిల్ చేయాలంటే జనాలకి పేషెన్స్ ఉండాలి. అసలు అందరూ ఎక్కడికైనా వెళ్తే 100 ఇల్లులు 50 ఇల్లులు 100 కార్లు ఇదే అంటున్నారా ఎక్కడికి వెళ్ళినా కూడా. షూట్ కి వస్తుంటే మహతి అనగాని ఆవిడ 100 ఇల్లు ఏదో చెప్పారు, అవన్నీ నిజంగానా అన్ని కార్లా అని అడుగుతుంది అమ్మ. ఎక్కడో వీడియో చూసిందంట ఆమె. నిన్న నేను ఒక వేరే వర్క్ మీద వెళ్తే వాళ్ళు 100 houses ఉంది, 50 కార్లు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, GST 1 అని అడుగుతున్నారు వాళ్ళు. నా డ్రీమ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు 5 cars ఒక 6 houses ఉన్నాయి, నా డ్రీమ్ అని చెప్పాను. డ్రీమా మేడం మేము నిజంగానే అనుకుంటున్నాం అంటే ఉండద్దా అని అలా మాట్లాడు. అది నా డ్రీమ్, అది ఫుల్ఫిల్ చేయడం కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. మాత్రం అందరూ అడుగుతున్నారు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మేనేజర్స్ ఇంటర్వ్యూలో అది మాత్రం పక్కా అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా వాయిస్ మెసేజెస్ అవి నేను చాలా మంది ఫార్వర్డ్ చేయడము, నాకు కూడా చాలా మంది పెడితే నీకు కూడా పంపించాను కదా. చాలా మంది వాళ్ళకి బాగా ఒక టైప్ వైబ్రేషన్ వస్తుందంట, ఆ కసి పుడుతుందంట వర్క్ చేయాలని. నేను నా టాకింగ్ కి వాళ్ళకి నేను ఏమని చెప్పా, ఖాళీగా ఉండకండి, ఏదో ఒక వర్క్ చేయండి, టైం వేస్ట్ చేయకండి, ఇవన్నీ చెప్పాను కదా. దానికి వాళ్ళు బాగా కొంతమంది డైరెక్టర్స్ కూడా పంపించి ఇన్స్పైర్ అయ్యారంట నా ఇంటర్వ్యూ చూసి. చాలా ఏమంటున్నారు, మాకొకటి ఇన్స్పిరేషన్ మేడం మీరు ఇప్పటి నుంచి, మాకు మీ వీడియో చూస్తే మాకు ఒక వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ వైబ్స్ అని చెప్పి. అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి, వాళ్ళు యాక్టింగ్ చేయాలనుకుంటే కూడా. మీకు నేను చెప్పాను కదా కొత్త వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు నాకు డైరెక్ట్ మెసేజ్లు చేస్తున్నారు, మీరు చెప్పారు కదా అని చెప్పి. నేనేమన్నా ఛానల్కి వెళ్తే దాంట్లో నేను ఫిల్టర్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. డైరెక్ట్ ఫోన్ చేసి నాకు ఎప్పుడు పెడతారు, నన్ను ఎప్పుడు పిలుస్తారు ఇంటర్వ్యూ, అలా కాదు కదా మనం చెప్పింది. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు మీ ఛానల్ త్రూ వస్తే వాళ్ళకి ఒక ఆడిషన్ చేసి ఏదైనా లైఫ్ ఇద్దామన్నారు. మీ ఛానల్కి రాకుండా డైరెక్ట్ నన్ను అడుగుతున్నారు. నా కాంటాక్ట్ కి ఫేస్బుక్ లో, ఇన్స్టాలో టార్చర్ స్టార్ట్ అయిందిరా. అవునా? ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు, నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, నేను ఏమైనా చేస్తా, నేను ఇంట్లో పనులు కూడా చేస్తా, ఇలా పెడుతున్నారు. అబ్బో ఖర్చులు మిగులుతాయి. మాకెందుకు ఆయన ఇంట్లో పనులు, కానీ నేను ఆడిషన్స్ ఉన్నప్పుడు చెప్తాను నేను పెట్టేసి. ఓకే. సో ఆ వీడియో చూసిన తర్వాత ఎక్కువ మెసేజెస్ వస్తున్నాయి చాలా. సో 39 ఈ సీరియల్ ఆల్రెడీ చేసి మళ్ళీ దాని నుంచి గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటి? అంటే మధ్యలో నాకు వేరే ఛానల్లో నేను వర్క్ చేశానని చెప్పి చిన్న గ్యాప్ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ట్రాక్ అలా స్కిప్ అయిపోయింది నేను షూటింగ్స్ లో బిజీ ఉండడం వల్ల. సో ఆర్టిస్టుల డేట్స్ బట్టి దాన్ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయా? ఆర్టిస్ట్లు ఒక్కొక్కసారి కుదరలేదురా, ట్రాక్ మారుతుంది, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు, దానివల్ల ట్రాక్ మారుతుంది, రేటింగ్ బట్టి కూడా ట్రాక్స్ మారుతాయి. అట్లా కొంచెం నాది మంచి రోల్, కాకపోతే నాకు డేట్స్ అప్పుడు షూటింగ్స్ ఎక్కువ, నాకు డేట్స్ కొంచెం ప్రాబ్లమ్ అయ్యి కొంచెం స్లో చేశారు, నాకు బ్రేక్ అయింది. సో మళ్ళీ పాసిబుల్ రీఎంట్రీ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నాకు ఈ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది నాది మళ్ళీ ట్రాక్. సో 39లో మనం రీసెంట్గా చూసిన న్యూస్ ప్రతి చోట నడుస్తుంది, అలానే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. అంటే చందు కానివ్వండి, పవిత్ర కానివ్వండి, చాలా దగ్గరగా చూస్తారు పవిత్ర జయరామ్. అసలు వాళ్ళిద్దరి మధ్యన ఆ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తున్నారు. శిల్ప సైడ్ నుంచి ఒక స్టోరీ ఉంది, వాళ్ళ కిడ్స్ వాళ్ళ హస్బెండ్ నుంచి ఒక స్టోరీ ఉంది. నాకు తిలోత్తమ గారితో హస్బెండ్ చనిపోయారని చెప్పారు. తిలోత్తమ అంటే తిలోత్తమ అంటే పవిత్ర గారు అంటే డైవర్స్ అయింది, చనిపోయారని చెప్పింది. డైవర్స్ అయింది, చనిపోయారు తర్వాత అతను అని చెప్పింది. నన్ను ఒకటేసారి ఎప్పుడో క్యాజువల్గా మా ఇద్దరు కాంబినేషన్ సీన్ జరుగుతుంటే, సిస్టర్ నీకు మ్యారేజ్ అయిందా ఏంటి నీ గురించి అని జస్ట్ నేను క్యాజువల్గా మేము మాట్లాడుకున్నప్పుడు చెప్పింది. ఎక్కువ ఏం క్లోజ్ ఉండదు, ఆమె నార్మల్గా ఉండదు. అప్పుడప్పుడు చిల్ అవుతుంది, ఎక్కువేం తన పని తన డెకరేషను, దిద్దులు, శారీ మ్యాచింగ్ ఇవే ఉంటాయి. మాకు అంత గ్రూప్ అయినప్పుడు అందరం చూసుకుంటాం కాంబినేషన్. ముందు రోజు అంతా షూటింగ్ కాస్ట్యూమ్ అంతా గ్రూప్ లో పెట్టాలి. సో కాంబినేషన్ సీన్స్ గ్రూప్ ఉన్నప్పుడు మాట్లాడద్దు అక్కడ అంతా పెద్ద సీన్స్ కదా. 39లో రోజు ఒక రోజు ఎవరు చనిపోయేది కనపడడం ఇదే జరుగుతుంటది కదా. సో తన పర్సనల్ అయితే నాకు ఒక్క రోజు ఏదో క్యాజువల్ గా మా ఇద్దరు కాంబినేషన్ జరిగినప్పుడు హస్బెండ్
చనిపోయారని చెప్పింది, డైవర్స్ అయినాక చనిపోయారని చెప్పింది. నేను మొన్న ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది 3 years బ్యాక్ చెప్పింది తను. మనకెందుకు పర్సనల్స్ అని నేను మళ్ళీ పాపం తనకు ఒక రోజు పస్కలు అంటారు కదా, అదేదో ప్రాబ్లం అయ్యి ఆమె 20-30 days చాలా ఇబ్బంది పడి మజ్జిగ తాగి లొకేషన్కి అప్పుడు సఫర్ అయితే అప్పుడు అడిగా నేను దానికి లీడ్, ఎందుకు నీకు ఎవరు లేరా చూసుకోవడానికంటే నేను సింగిల్ రా, నాకు ఎవరు లేరు, మదర్ ఫాదర్ అక్కడ బెంగళూరులో ఉంటారు, పిల్లలు ఉన్నారు అంటే హస్బెండ్ లేరా అంటే ఇట్లా లేరు, డైవర్స్ అయింది, చనిపోయారు, నో మోర్ అని చెప్పింది. సరే మనం ఎందుకు అడగాలని చెప్పేసి అని నేను అడగలేదు. నేను మళ్ళీ మొన్న తనను చూసి షాక్ అయ్యాను. సరే తనకేం పర్సనల్ ఏం ఇష్యూ మనకు తెలియదు కదరా, తను ఇప్పుడు లేదు కాబట్టి అంతే. ఇంకా తనైతే ఆ రోజు అది షేర్ చేసుకున్నారు. ఇప్పుడు చందు కాంబినేషన్, చందు నేను తిలోత్తమ ఎప్పుడు పక్క పక్కనే కూర్చునేది, మేము ముగ్గురు అంటే పవిత్ర గారు నేను చందు. ఓకే, చాలా సరదాగా ఉండేది, జోక్స్ వేసేది చందు తన మీద. అంటే ఫుడ్ తినేప్పుడు కూడా ఫుడ్ దగ్గర జోక్స్ చాలా క్యాజువల్గా ఉండేది. అసలు చందు అయితే సూసైడ్ చేసుకునే క్యాండిడేటే కాదు అసలు. ఆయనకి పాపం ఏమంటారు ఆర్టిస్ట్ అవ్వాలని చాలా గోల్స్ ఉన్నాయి. మేము వావ్ షోకి నేను వెళ్తుంటే మా త్రినేని టీం ట్రై చేయండి మహతి గారు అన్నారు ఈటీవీలో. అయితే ఇప్పుడు చందుకు ఫోన్ చేశాను, చందుని వెళ్తున్నా వస్తావారంటే సరే నేను పవిత్రను కూడా తీసుకుని వస్తాను రా వెళ్దాము, ఇంకొకరు కూడా త్రినేని కావాలంటారు. ఆ రోజు నాకు ఇంకెవరు సెట్ కాకపోతే వాళ్ళిద్దరు నేను ఇంకొకరు వేరే అతను వచ్చారు. అక్కడ కూడా తను ఈ అమ్మాయికి హెల్ప్ చేయడం అంటే సింగిల్గా ఉంది కదా అని చెప్పి సపోర్టివ్ గా ఉండేది చందు, ఫ్రెండ్లీగా స్టార్టింగ్ లో. అది 3 years బ్యాకే చెప్పేది, 2 years బ్యాక్. మరి ఈ లోపల మరి శిల్ప గారికి చందు గారికి ఏమైందో మనకు తెలియదు క్లారిటీగా. చందు ఉంటే చెప్పేవాడు. చందు అయితే నాతో వాళ్ళ బేబీ గురించి బాగా చెప్పేది మా లొకేషన్ లో, చిన్న పాప నాకు బేబీ అంటే చాలా ఇష్టం మహతి అని ఫోటో చూపించేది, వాళ్ళ పాప బేబీ బర్త్డే రా విషయం చెప్పమనేది, అట్లా ఉండేది. మాకేం ఫ్యామిలీ గురించి కూడా ఎప్పుడు నాకు లొకేషన్లు ఎప్పుడు అలా ఇదిగో కూడా చెప్పలేదు ఫ్యామిలీ గురించి. మరి శిల్ప గారు ఇన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉండి ఇప్పుడు చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది కదా, తను కూడా ఆర్టిస్టే అన్నారు. ఎవరు చందు గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పారు. శిల్ప గారు కూడా ఆర్టిస్ట్ అని చెప్పారు. అది నిజమో లేదో నాకు తెలియదు. నా వైఫ్ ఆర్టిస్టే అని చెప్పారు. నాకు బేబీ అంటే చాలా ఇష్టం, నాకు పాపనే మనకు బాబు ఉన్నట్టు కూడా తెలియదు. ఓకే, నా అప్పుడప్పుడు షేర్ చేస్తున్నాను మేము వీడియో, డైలీ ఎన్ని వీడియోస్ 80 వీడియోస్ డిలీట్ చేశాను నేను చందువి. నాకు అంతకు ముందు మొన్న మెమొరీ ఫుల్ అయ్యి ఎందుకు ఇవన్నీ త్రినేని ఇన్ని వీడియోస్ ఉన్నాయని మొత్తం డిలీట్ చేశా. నా ఆల్మోస్ట్ 3 years అవుట్పుట్ అంతా లైవ్ 2 days ఒకసారి లైవ్స్ తీసేది. ఎక్కువ షూటింగ్ లైవ్స్ పెట్టకండి అని చెప్పారు మా త్రినేని టీం. అన్ని చెప్పి నేను అన్ని లాక్ లో పెట్టేసి మొన్న డిలీట్ చేసేసాను చాలా వీడియోస్. ఇప్పుడు 5 videos ఉన్నాయి అంతే, మిగతా వీడియోస్ అన్ని డిలీట్ చేసి. అప్పుడు నాతో పాటు చందు పవిత్ర ఎక్కువ వీడియోస్ ఉన్నాయి నా ఛానల్. రీల్స్ చేసిన రీల్స్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పినవి. టిక్ టాక్ తీసేసారు కదా, దాంట్లో కొన్ని వీడియోస్ లైవ్స్ చందు మాట్లాడిన వీడియోస్ ఇవన్నీ క్యాజువల్ గా జోకులు, ఇట్లా ఐబ్రోస్ బాగా పెడతావు నువ్వు నన్ను మెచ్చుకునేది. షార్ట్ లో ఇది పైకి లేపి కనుబొమ్మలు మాట్లాడతాం కదా షార్ట్ లో, అవి బాగుంటదని ఒకరు కాంప్లిమెంటరీ. ఒక్కొక్క క్యారెక్టర్ ఎవరు బాగా చేస్తారు. తనది కర్లింగ్ హెయిర్ బాగుంటది కదా విష్ణుది, అట్లా చందు డైలాగ్ డెలివరీ బాగుంటది. నాదేమో ఐ కాంటాక్ట్ స్టెబిలిటీగా చేస్తాం అనేది. తిలోత్తమకు అట్లా కాంప్లిమెంట్ ఇచ్చుకుంటే చాలా సరదాగా ఉండేది సెట్ లో. అయితే వీళ్ళు అంటే సపోర్టివ్ గా ఉన్నారు రా. క్లోజ్నెస్ అంటే ఆ అమ్మాయి సింగిల్ ఉండేసరికి వాళ్ళు సింగిల్ మదర్ అంటే ఆమె మేల్ ఫీమేల్ హస్బెండ్ వైఫ్ 2 క్యారెక్టర్స్ పోషించాలి. పాపం తనది బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ లైఫ్ లీడ్ చేస్తుంది. హౌస్ రెంట్ తీసుకున్నారు. ఫస్ట్ అంతా షూటింగ్ వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు, తర్వాత తను ఓన్ గా రెంట్ తీసుకుని అంటే బెంగళూరు వాళ్ళకి హౌస్ కానీ అకామిడేషన్ అంతా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఇంకొక సీరియల్ కమిట్ అయినాక వాళ్ళు రెంట్ తీసుకున్నారు. ఓకే, నేను 2 times కి నన్ను ఒకసారి డిన్నర్ వెళ్ళా, ఒకసారి లంచ్ కి వెళ్ళా, ఒకసారి మాకు జీ తెలుగు పార్టీ ఇచ్చినప్పుడు లేట్ అయితే కూడా తన దగ్గరికి వెళ్ళాను నేను. పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తనని డ్రాప్ చేసి అక్కడ కాసేపు ఉండి ఫుడ్ తిని ఇంటికి వచ్చేసి. ఓకే, అప్పుడు చందు పవిత్ర ఇద్దరు కలిసే ఉండేవారా? లేరు, చందు అందరు మాతో పాటే వచ్చారు కార్లు. వాళ్ళిద్దరు కలిసి ఉన్నది నాకు మొన్న రాధా కళ్యాణంలో చెప్పారు. నేను మ్యారేజ్ చేసుకున్నారా మహతి ఇట్లా ఎప్పుడైనా రామా డిన్నర్ కి అని మొన్న చెప్పారు, ఒక 2 months బ్యాక్. ఇద్దరు పెళ్లి చేసుకున్నారనేది చెప్పారు, చందు చెప్పారు. అది నిజమో నాకు మనం చేసుకున్నారు అది మనకు తెలియదు కదా. వైఫ్ ది డైవర్స్ అయిందా లేదు మనకు తెలియదు. పర్సనల్స్ మనం కుచ్చి అడగదు కదా. ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఇతను చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ బయటకు వచ్చారు, తను చనిపోయినాక తన భర్త బయటకు వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వీడియోస్ చేసినప్పుడు తిరిగినప్పుడు ఎవరు బయటికి రాలేదు. మరి అట్లుంటది మరి సినిమా అంటే. అవును, వాళ్ళిద్దరు ఒకవేళ నిజంగానే ఉంటే వాళ్ళ హస్బెండ్ వచ్చి మాట్లాడాలి కదా. అవును, డైవర్స్ అయిందని అంది కదా, డైవర్స్ కాకుండా డైవర్స్ అని చెప్పదు కదా పవిత్ర. సో మరి ఆయన ఎప్పుడు మాకు లొకేషన్ లో కూడా కనపడలేదు. 2020 నుంచి 5 years లో నేను ఎప్పుడు చూడలే పవిత్ర హస్బెండ్ ని. ఓకే, అట్లనే చందు కూడా వాళ్ళ వైఫ్ గురించి చాలా బాగా చెప్పారు, చాలా రెస్పెక్ట్. నాకు మా భార్య అంటే చాలా ఇష్టం మహతి గారు, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మేము పలానా షోకి వెళ్ళాం,
నా బేబీ ఇట్లా బర్త్డే అలా మాట్లాడేది. పాజిటివ్ నెగిటివ్ లేదు. కార్ కొన్నా కూడా కార్ చూడమా అని చెప్పి కార్ చూపించడం ఇట్లా ఉండేది. ఫన్నీ జోక్స్ నా మీద, మళ్ళీ అది పవిత్ర అక్క మీద. ఆమె అక్కడ కూర్చుంటే సిస్ నేను అనేది ఇట్లా మీ ముగ్గురం కూర్చునేది రా సోఫాలో. అంతాక్షరి జోక్స్ అన్ని ఫన్నీ ఫన్నీ. వాళ్ళు టీం అంతా ఒక దిక్కు, హీరోయిన్ వాళ్ళంతా ఒకటి, నేను చందు పవిత్ర ముగ్గురం ఒక వైపు. అప్పుడప్పుడు తను ఇంకొక క్యారెక్టర్ దురంధర క్యారెక్టర్ వచ్చి జాయిన్ అయ్యేది. కానీ ఆల్మోస్ట్ మీ ముగ్గురమే ఉండేది. ఓకే, అంటే వాళ్ళిద్దరు రిలేషన్ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ తెలియదురా మాకు, ఫ్రెండ్షిప్. తర్వాత నాకు మ్యారేజ్ అయిందని నాకు చంద్ర చెప్పాడు రీసెంట్ లో, ఒక 3 months బ్యాక్. అదే అంతే, మ్యారేజ్ అయిందిరా మహతి, ఎప్పుడన్నా డిన్నర్ కి రామా అంటే వస్తా లేరా కుదిరితే అన్నాను అంతే. హౌస్ తీసుకుంటున్నామ్మా అని చెప్పారు. అది మనకి ఈ శిల్ప గురించి మాకు తెలియదు, ఓన్లీ బేబీ ఉన్నట్టు తెలుసు చందుకు. బేబీని చూపించేది లొకేషన్ లో నాది లవ్ మ్యారేజ్ మహతి అని చెప్పారు. ఫోటో చూపించారు కానీ పేరు ఎలా ఏంటి ఏం డీటెయిల్స్ చెప్పలే. ఎప్పుడో ఒకసారి పర్సనల్స్ అట్లా చెప్పుకుంటా ఫన్ చేసుకుంటా మేము వచ్చి. కొంతమంది పెళ్లి అయిపోయింది అంటున్నారు, కొంతమంది అవ్వలేదు అంటున్నారు. పెళ్లి అయిపోతే పెళ్లి వీడియో ఉంటది కదా డార్లింగ్. అంటే అఫీషియల్ గా డివోర్స్ తీసుకోలేదు కాబట్టి మేబీ దాన్ని బయట పట్టలేదు. తను చెప్పారు డైవర్స్ అయిందని చెప్పారు వాళ్ళ హస్బెండ్ తో, అది కూడా మనకు క్లారిటీ తెలియదు. చందుకి కొత్త ట్విస్ట్లు అయిపోయినాయి పవిత్ర చంద్రాది చనిపోయిన తర్వాత. అంటే సీరియల్ లోనే ట్విస్టులు చూస్తూ ఉంటాము, బట్ వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ప్రతి ఇంటర్వ్యూ ఒక క్లైమాక్స్ లా అనిపిస్తుంది, బట్ ఈ లోపు ఒక ట్విస్ట్ వస్తుంది. బతుకున్నప్పుడు బాగా టాప్ లెవెల్ వెళ్ళాలనుకున్నారు, చనిపోయాక టాప్ లెవెల్ వైరల్ అయిపోయింది. బతుకున్నప్పుడు జరగలేదు, బతుకున్నప్పుడు అలా కావాలని ఇంట్రెస్ట్ ఉండే చందుకి. అందరు మా గురించే మాట్లాడుకోవాలి, హైలైట్ అవ్వాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని బాగుండే పాపం. అయ్యా నాకైతే 1 week చనిపోయాక నాతో 10 నిమిషాలు మాట్లాడారు. ఇట్లా అయింది, నన్ను చూసి నా బ్లడ్ చూసి హార్ట్ అటాక్ వచ్చింది మాది, ఇలా చనిపోయింది మా అని చెప్పి ఏడుస్తుంటే చందు ఇంకా అయిపోయిందిరా కొంచెం కూల్ ఇక సెట్ గా అని అంటే ఏదో అని చెప్పేసి నేను భయం వేసింది. ఇంకా నాకు అని ఏడుస్తుంటే భయం వేసింది, వాయిస్ అంతా పోయింది. తర్వాత రోషన్ది ఇంటర్వ్యూ చూసా, అక్కడ కూడా స్కాన్ చేయించుకోవాలి నేను, ఎంఆర్ఐ స్కాన్ అని చెప్తున్నాడు. బ్రెయిన్ మెంటల్ కండిషన్ కూడా బాగాలేదు అని డాక్టర్స్ చెప్పారని చెప్పారు. అప్పుడే కొంచెం ఆయన ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటే డిప్రెషన్ లో ఉండి సూసైడ్ చేసుకున్నాడేమో అనుకుంటున్నాను నేను. అంటే ఆయన వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆ వాచ్మెన్స్ వాళ్ళు చెప్పడము, బట్టలన్నీ సర్దుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శిల్ప చెప్పిన మాటలు కూడా లగేజ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయాడా? ఈ మణికొండ ఏదైతే ఇంట్లో ఉంటున్నాడో ఇక్కడ నుంచి మొత్తం బట్టలన్నీ తనవి సర్దుకుని అవి కారులో పెట్టుకుని అక్కడికి వెళ్ళాడంట వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడన్నా అంటే కొంతమంది అనడం ఏంటి అంటే వచ్చేసాడు, ఇప్పుడు తను లేదని చెప్పి తీసుకురావాల్సినవి తీసుకుని వచ్చేసాడు. ఒక 1 week 1 month టైం ఇస్తే అట్లీస్ట్ సెట్ అయ్యేవాడు, రాగానే ఆల్రెడీ వీళ్ళవి సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టుగా. సో ఆ డిస్కషన్లు ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్లే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి. మనకి రోషనే లాస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు. అసలు నేను కూడా ఆ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటే అయిపోయేది. అసలు నాకు చందు ఒకసారి కలిసి ఉండాల్సింది. అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటారా, ఇప్పుడు చనిపోవడానికి కారణం ఫైనాన్షియల్ ఇవన్నీ పక్కన పెడితే అతను ఆల్రెడీ చెప్పారు నేను 0 అండి, 1.5 year నుంచి తనే చూసుకుంటున్నారు అని చెప్పారు కదా ఇంటర్వ్యూలో. పవిత్ర గారే చూసుకుంటున్నారు అని చెప్పారు కదా చందు. చూసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా తను చనిపోయింది, సడన్ గా వీళ్ళు బర్డెన్ అయ్యారు, సడన్ గా ఈ పిల్లలు ఏం చేయాలో అర్థం కాలే, సడన్ గా అన్ని అయిపోయింది. సేమ్ డే తన బర్త్డే, ఆ బర్త్డే వాళ్ళు బాగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్. సో అట్లేమన్నా డిప్రెస్ అయిపోయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది నాది, ఏంటి నా లైఫ్ అని, వెనక్కిపోతే పరుగు పోతుంది, ముందు లేదు, అందరు నవ్వుతారేమని అనుకున్నాడేమో తెలియదు కదా. వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మళ్ళీ జన్మంటూ ఉంటే పవిత్రనే నాకు వైఫ్ గా కావాలి, బతుకున్నప్పుడు అదే వైఫ్ ని బాగా చూసుకుంటే వైఫ్ ఆయనతోటే ఉండేది కదా, ఇన్ని కష్టాలు రాకపోవు కదా, ఇంకొక చంద్ర రాకపోయేది కదా, పిల్ల లైఫ్ స్పాయిల్ అవ్వకపోయేది కదా, తనకి ఇంకా కెరీర్ కి ఇంత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండకపోయేది కదా. ఫస్టే ఆమె తన వైఫ్ ని తను మంచిగా చూసుకొని ఉంటే, ఆ జయరామ్ అనే వ్యక్తి తన వైఫ్ కు అసలు విడివిడిగా సపరేట్ గా ఉండకుండా ఉండుంటే, మంచి కలిసి అండర్స్టాండింగ్ ఉండుంటే ఈ రోజు పవిత్రం ఉండేది కదా. అంటే అసలు ఆయన మేము విడిపోలేదు, ఆవిడ ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తుంది, అందరి ఆశీర్వాదాలు తీసుకుంటది, విడిపోయిన నాకు ఇప్పుడు మాకైతే మేము స్క్రీన్ లో చూడలేదు, అతను ఎప్పుడు ఏ ఫంక్షన్ కు రాలేదు, అతను ఎప్పుడు లొకేషన్ కి రాలేదు, 5 years లో ఒక్కసారి కూడా లొకేషన్ కి రాలేదు. నేను అడిగినప్పుడు అయితే హస్బెండ్ డైవర్స్ అని చెప్పింది. ఓకే, సో మనము చనిపోయాక 100 మాట్లాడతారు, బతుకున్నప్పుడు ఎవరు కేరింగ్ చేయరు. అది తన సింగిల్ పేరెంట్ గా 18 years నుంచి సింగిల్ గా ఉంది, సింగిల్ మదర్ ఆమె. ఆ సింగిల్ మదర్ మీద 100 మాటలు పుట్టిస్తున్నారు పాపం. మంచి ఆవిడ, షీఈస్ గుడ్, తన పని తను చేసుకుంటది, ఎవరి జోలికి వెళ్ళదు, హాయ్ అంటే హాయ్, నవ్వుతుంది అంతే, ఇంకా ఏం ఎక్స్ట్రాలు ఏమి ఉండే ఆమె. ఈ చంద్ర అనే వ్యక్తి కొంచెం సపోర్ట్ చేయడం, ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఆ రీల్స్ చేయడం. రీల్స్ ఇప్పుడు ఏంటి కపుల్ ఇవన్నీ ఫ్యాషన్ కదరా,
షూటింగ్ అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పవిత్ర జయరామ్ చందర్ వాళ్ళు రీల్స్ చేసుకున్నారు, బాగా వెళ్తున్నాయని ఆమె క్రియేట్ చేసుకొని ఉండొచ్చు. వాళ్ళ పరిచయం మనకు తెలియదు, వాళ్ళది ఏ స్టేజ్ లో ఉంది, వాళ్ళ లవ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు తెలియదు. మనకు తెలిసినప్పుడైతే నాకు మంచి గుడ్ ఫ్రెండ్స్. నేను 3 నుంచి లాస్ట్ ఆగస్ట్ లో వచ్చేసాను కదా, ఆ తర్వాత రీల్స్ ఎక్కువ పెట్టారు. అంతకుముందు ఏమో ఆయనతో రీల్స్ లేవు. నేను ఉన్నప్పుడైతే నార్మల్ గా అప్పుడప్పుడే అందరితో చేస్తుంది. హీరోతో ఒక రీల్, చందుతో ఒక రీల్, వీళ్ళు అందరూ కలిసి చేసేది విడివిడిగా, కపుల్స్, విష్ణు హీరోయిన్, ఇట్లా ట్రిప్స్, గోవా ట్రిప్స్, మనాలి ట్రిప్స్, అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇంకా ఒక మెట్టు ఎక్కితే ఇంకా 100 మెట్లు ఎక్కాల్సిందే. ఒక మెట్టు నుంచి కిందికి వెళ్తే కిందికి వెళ్ళిపోతారు అంతే. ఒక సింగిల్ ఉమెన్ గా, సింగిల్ పేరెంట్ గా ఉన్నది, ఒక హస్బెండ్ సపోర్ట్ లేదు, సపరేటెడ్ అయినప్పుడు ఇంకా ఆమె చందు రావచ్చు, ఆకాష్ రావచ్చు, శ్రీనివాస్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. లైఫ్ లో ఫ్రెండ్షిప్ సపోర్ట్ ఉండాలి కదా, మదర్ ఫాదర్ ఉండాలి. ఫాదర్ కూడా రీసెంట్ చనిపోయారు తనకి, ఒక 20 days క్రితం వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయారు, పవిత్ర వాళ్ళ ఫాదర్. సో ఇద్దరు పిల్లలు, వాళ్ళ ఫాదర్ మదర్ లో ఫాదర్ వెళ్ళిపోయారు, మదర్ ఒకటే ఉంది. ఆమె ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎట్లా లైఫ్ లీడ్ చేయాలి. వాళ్ళ కొడుకున్నాడు, ఇప్పుడు చేతికి అందుతున్నారు కదా పిల్లలు, ఇంకొంచెం బాగా చదివించుకుంటే బాగుంటుంది. మరి ఆమె ఎట్లా తీసుకుందో తెలియదురా. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఈ ప్రాబ్లం అయిందా, లేదంటే మ్యారేజ్ చేసుకున్నారా, చేసుకోలేదా, డీప్ లివింగ్ రిలేషన్, సహజీవనం చేస్తున్నారా, మన క్లారిటీయే లేదు. సో రీసెంట్ గా కరాటే కళ్యాణి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్రినైని సెట్స్ కి శిల్ప వెళ్ళి పవిత్ర గారు కాళ్ళు పట్టుకొని నా భర్తను వదిలే అని చెప్పి అడిగింది. సో దానివల్ల ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఉంచాలి కాబట్టి చందుని తీసేశారు. సో చందు ఉంటేనే నేను చేస్తా అని చెప్పి పవిత్ర కూడా చాలా ఇది చేసింది అని చెప్పి ఒకటి చెప్పారు. మనకు తెలియదురా. నేను వచ్చేసినాక చందు కూడా నన్ను తీసేసాక చందును కూడా తీసేశారు 1 week కి. ఈ గొడవ అయినట్టు మనకు తెలియదు. ట్రాక్ పరంగా తీసేశారు అంతే. నాకు తెలిసి అయితే ట్రాక్ కొన్ని ట్రాక్స్ హోల్డ్ చేశారు, మళ్ళీ కొత్త ట్రాక్స్ ఇచ్చారు, మళ్ళీ కొన్ని ట్రాక్స్ రివీల్ చేశారు. మరి దీని గురించి అనేది మనకు క్లారిటీ. మీరున్నప్పుడు ఎప్పుడు శిల్ప సెట్ కి రావడం ఇష్యూస్? అసలు శిల్పాన్ని నేను ఇప్పుడే చూసినా, ఆ జయరామ్ అనే వ్యక్తిని కూడా ఇప్పుడే చూసాను నేను. ఇంత స్టోరీ ఉందా, ఇప్పుడు నేను సినిమా దిద్దాం అనుకుంటాను వీళ్ళ స్టోరీని. అంటే లైఫ్ లో ఏం నేర్చుకోవాలంటారా, లైఫ్ లో మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ డార్లింగ్. మ్యారేజ్ మిస్ అయింది అనుకో, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి, కానీ ఈ తలకాయ నొప్పి వ్యవహారాలు పెట్టుకోద్దని అర్థమైపోయింది. కొన్ని ఏంటంటే కొన్ని జరుగుతూ తెలిస్తే, ఇప్పుడు పాపం శిల్ప అనే ఆమెకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టించుకొని, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ది ఫ్యాన్స్ అందరూ ఆమెకు వస్తారు, చక్కగా పిల్లల్ని సెట్ చేసేసుకొని, ఆమె చూడడానికి కూడా బాగుంది, ఆల్రెడీ ఆర్టిస్టే ఆమె కూడా. ఏదైనా వర్క్ చేసుకుని ఆమెకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళిపోయారు కదా చందు, పవిత్ర గారు, వాళ్ళ ఆత్మ బాగుండాలి. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు, వాళ్ళు సేఫ్. తనకి ఇప్పుడు చనిపోయింది కాబట్టి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది నాకు తెలిసి, యాక్సిడెంటల్ డెత్ కాబట్టి మంచి ఇన్సూరెన్స్ వస్తుంది ఆమెకి. ఇప్పుడు ఈతను సూసైడ్ కాబట్టి ఈయనకి ఏ ఇన్సూరెన్స్ రాదు చందుకు. చందు పిల్లలు చిన్న పిల్లలు, చందు అంటే ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళు చాలా వీక్, వాళ్ళు చాలా వీక్ ఉన్నారు. వాళ్ళు చూసాను ఆ కార్ అవన్నీ అంతా తీసుకున్నారు, ఇంత ఘోరంగా ఇట్లా చేసుకున్నాడు ఏంటి చందు అని బాధేస్తుంది ఇప్పుడు చూస్తుంటే. చందు చాలా తొందరపడ్డాడు. మళ్ళీ బేబీ అంటే చాలా ఇష్టం, ఎందుకు అట్లా రాంగ్ స్టెప్ వేసిండు ఏంటి. డ్రింక్ చేసినప్పుడు మనిషికి ఏమన్నా మత్తులో మనిషికి మస్తు బలం వస్తుందంట. నేను నాదే ఎవడేంది అనేది వస్తుందంట, ఒక ధైర్యం వస్తుందంట మత్తులో. సో ఆ మత్తులో ఏమన్నా టెంప్ట్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడా ఏంటి ఏం తెలియదు ఇంకా మనం. సో బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మీతో అయితే ఒకసారి మాట్లాడాడు. బెంగళూరుకు వెళ్ళక ముందుకు మాట్లాడారు. మహబూబ్ నగర్ నుంచి ఫోన్ చేశారు, చందు ఫోన్ చేసి, మేమందరం వాళ్ళ టీం కదా, త్రినేని టీం, ఇట్లా యాక్సిడెంట్ అయింది మహతి అని చెప్పేసి. ఓ యాక్సిడెంట్ అయినప్పుడే ఫోన్ చేశారు? అయినప్పుడే మాట్లాడి, ఇది ఏడుస్తున్నాడు మాట్లాడుకుంటూ, చాలా నాకేం తోయడం లేదు, తను చనిపోయింది మహతి అని ఏడుస్తున్నాడు. అందరు మా టీం అందరూ ఉన్నారు, చాలా మంది వెళ్ళారు. షూటింగ్ లో ఉండి లేకుండా నేను కూడా వెళ్ళేదాన్ని. తను నన్ను ఏమైంది చందు అని అడిగితే, నా బ్లడ్ చూసి తనకు హార్ట్ అటాక్ వచ్చిందిరా, బ్రీతింగ్ ఆగిపోయింది మహతి అని చెప్పారు నాతో. చెప్పడం అలా చెప్పాడు. మళ్ళీ వాళ్ళేమో హాస్పిటల్లో బ్రీతింగ్ అట్లా ఆగిపోలేదు, హార్ట్ అటాక్ రాలేదు, ఏదో ఇక్కడ రిబ్స్ ఇక్కడ దగ్గర డ్యామేజ్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. సో కొన్ని క్వశ్చన్స్ కి సమాధానాలు ఉండవు అబ్బా, అంతే. సో ఇలాంటివి చూసినప్పుడు అంటే మన సర్కిల్లో, అంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇవి బయటకు వచ్చాయి, ఇలాంటివి బయట ఇంకెన్నో జరగచ్చు. మొన్న బాచ్పల్లిలో పెళ్ళాన్ని మొత్తం ముక్కలు చేసి ఇంట్లో అక్కడొకటి వేసింది, ఇప్పుడు అదొకటి వస్తుంది. మొన్న కుక్కది బయటకి గేట్ దగ్గర నుంచి వచ్చినాడు, వాడు కుక్కను కొట్టేసిండు, మొగుడు పిల్లలు ఇద్దరు దంచేసిండు. అవును, అదొకటి. మొత్తం జనాలకి కోపం ఎక్కువ అయిపోతుంది, హైపర్ అవుతున్నారు. ఒక ఏమంటారు, ఒక పద్ధతి లేకుండా జనాలు గందరగోళంగా తయారైపోతున్నారు. పెళ్లిళ్ళు చేసుకుంటే డైవర్స్ తీసుకుంటే పెళ్లి చేసుకోమంటున్నారు. ఈ సహజీవనాలు అన్ని వేస్ట్. ఈ సహజీవనాలు ఎట్లా వస్తున్నాయి అంటే అట్రాక్షన్, అట్లా వెళ్ళిపోతున్నారు, లైఫ్ స్కిప్ అయిపోతుంది. సో ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? పెళ్లి చేసుకుంటే మంచిగా చేసుకోవాలి, లేకుంటే సన్యాసం పుచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది.
చేసుకుంటే మంచిగా చేసుకోవాలి, లేదంటే మ్యారేజ్ చేసుకోవద్దు. ఇలాంటి తలనొప్పులు ఇలాంటి తలనొప్పులు, ఈ సూసైడ్లు, ఈ తలకాయ నొప్పులు, ఈ యాక్సిడెంట్లు, ఈ గోవా ట్రిప్పులు ఇవన్నీ ఎందుకు చెప్పు? తలకాయ నొప్పి, ఆ పిల్లలాగం, ఆ చిన్న పిల్లలాగం, వాళ్ళ భార్య ఆగం, ఆమె ఏడుస్తుంటే నాకు మస్తు బాధేసింది. ఆ శిల్ప ఏడుస్తుంటే అయ్యో బాబోయ్ అనిపించింది. కలిసి మాట్లాడడం ఏం జరగలేదు తర్వాత? వెళ్ళి అంటే టీం అందరూ వెళ్తే నేను కూడా వెళ్దామని, ఒకదాన్ని మళ్ళీ సపరేట్గా ఎందుకు బాగుండదు అని చెప్పేసి అందరూ త్రినేని టీం ఇన్ కేసు వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దామని చూస్తున్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరగడం అనేది రీసెంట్ టైమ్స్లో ఇదే ఫస్ట్. అండ్ ఇండస్ట్రీ వాళ్ళు మీద ఒక టాక్ ఉంటుంది అనమాట, వీళ్ళు ఏదైనా చేస్తారు అని. అంటే ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా, మన దగ్గరే ఉండాలి బుద్ధి అనేది. మన బుద్ధి మన దగ్గరే. ఇప్పుడు నువ్వు జడ వేసుకున్నావు, జడ చక్కగా అల్లుకుంటే నూనె పెట్టుకుని జడ ఉంటుంది, ఇప్పుకొని ఈ రంగం ఎత్తనంటే నీ ఇష్టమే. ఏదైనా మనలోనే ఉంటుంది. అది సినిమా అని కాదు, షూటింగ్ అని కాదు, ఏ ప్రొఫెషన్ అయినా. మనం డాక్టర్ ప్రొఫెషన్ అయినా కూడా సరిగ్గా హాస్పిటల్లో వాడు ఆపరేషన్ చేస్తేనే ఆ పేషెంట్ బతుకుతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కడో పెట్టి ఏదైనా ఆపరేషన్ అటు ఇటు కత్తెర లోపల పెట్టి కుట్టేస్తే సస్తారు. ఏదైనా కూడా డ్రైవింగ్ అయినా, డ్రైవింగ్ జాబ్ అయినా, పోలీస్ జాబ్ అయినా, యాక్టింగ్ ఫీల్డ్ అయినా, ఎనీ ఫీల్డ్ కరెక్ట్గా వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. కరెక్ట్గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి, కరెక్ట్గా సేవింగ్స్ పెంచుకోవాలి. ఇప్పుడు ట్రిప్పులకు పెట్టే ఖర్చు మనం మంత్లీ వన్స్ ఒక ట్రిప్, ఇట్లా 4-5 ట్రిప్పులు పెట్టుకోకుండా ఆ 6 monthsకి ఒక ట్రిప్, 7 monthsకి ఒక ట్రిప్, లేదు ఇంకొంచెం మనీ ఇంక్రీజ్ బాగుందంటే ఒక 3 monthsకి ఒక ట్రిప్, ఓ 3 months తర్వాత ఒక దేవస్థానం. అదే చెప్తా ఉంటా కదా, ఎప్పుడు కర్మ మీదనే ఉంటుంది వర్క్ అంతా. కర్మ కొన్ని కర్మలు తొలగాలంటే కొంచెం ఫుడ్, అనాథలకు ఫుడ్ పెట్టడం, ఎనిమల్స్ ఫుడ్ పెట్టడం, ఇవి చేస్తూ ఉంటే ఏంటంటే నెగిటివ్ తగ్గు, మనకు పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. మనం చేసే మంచి పని మనల్ని కవచంలా కాపాడుతుందిరా. మనం ఎక్కువ చెడ్డ పనులే చేసుకుంటూ వెళ్ళినాం అనుకో, గత జన్మవి కూడా బ్యాలెన్స్లు ఉంటాయి తప్పులు, అవి ఈ జన్మకు ప్లస్ అయిపోతే మనకు లైఫ్ కరెక్ట్గా ఉండదు. సో ఎవరు చేసింది వాళ్ళు, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక అని ఒక సాంగ్ ఉంటది. అంతే, ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు పెండింగ్ ఉందనుకో, నెక్స్ట్ జన్మల మళ్ళీ ఇది క్లియర్ చేసుకొని మళ్ళీ ఆ జన్మ అంట. ఇంత బోల్డ్గా, ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్న మహత్యాకి ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు? లో లేదు, లోన్లీ లేదు. నేను మంచి చక్కగా మెడిటేషన్ చేసుకుంటా, మన పక్కనే అందరు ఉన్నారు, అన్ని ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఒక దయ్యం ఉండొచ్చు, ఇక్కడ ఒక పాజిటివ్ సోల్ ఉండొచ్చు, సో అన్ని మన పక్కనే ఉంటాయి అనుకుంటా నేను. అంటే మనం మంచి చేస్తే మంచి పెరుగుతుంది, చెడు చేస్తే చెడు పెరుగుతుంది. చెడ్డ మాట్లాడితే చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది, మంచి మాట్లాడితే మంచి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మంచి మాట్లాడడానికి, మంచిగా ఉండడానికి ట్రై చేస్తా. టైం అసలు మనము బ్రెయిన్ కి వర్క్ అప్డేట్ చేస్తూనే ఉండాలి. బ్యాడ్ ఇప్పుడు ఇది మాట్లాడాం కదా, మళ్ళీ నేను తనకు పవిత్రకి చంద్ర గారికి కూడా ఏమన్నా కరెక్ట్గా మాట్లాడాను, ఏదన్నా అది అటు ఇటు ఉంటే మిస్టేక్, సారీ అనుకోవాలి. ఎందుకంటే ఏదన్నా పొరపాటుని ఏదన్నా నిజంగా డైవర్స్ అయ్యి ఉన్నదో అవ్వలేదో, అయ్యిందని చెప్పింది, అవ్వలేకపోయి ఉండొచ్చు, అది నేను చెప్తే మళ్ళీ నాకు కర్మ తగులుద్ది, నాకెందుకు ఒకవేళ అయితే ఐఎమ్ సారీ అని చెప్పుకుంటా. అంటే మ్యాక్సిమం మన అవతల గురించి తక్కువ ఆలోచించాలి, మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకుంటే అందరు సూపర్ ఉంటారు అబ్బా. మన గురించి మనం ఫస్ట్ నువ్వు లవ్ చేసుకుని నువ్వు మంచిగా ఫుల్ఫిల్గా, తర్వాత నీ ఫ్యామిలీ, తర్వాత అదర్. ఇప్పుడు దేశం మీద ఉన్న వాళ్ళందరూ వాడింట్లో ఏముంది, కోడిగుడ్డు ఉందా, వీడింట్లో చికెన్ బిర్యానీ ఉందా, ఇట్లనే ఉంది. ఇదంతా బంద్ చేసి సెల్ఫ్గా మన గురించి మనము, తర్వాత మన ఫ్యామిలీ, తర్వాత ఏదైనా సేవింగ్స్ అనేది ఇంపార్టెంట్, పక్కా చేయాలి. ఇప్పుడు మనీ దగ్గర నుంచి ప్రాబ్లం. ఇప్పుడు ఆయన నేను జీరో అయ్యాను అన్నాడు చందు. నేను జీరో సార్, రోషన్ గారు నేను జీరో, 1.5 year నుంచి తనే చూసుకుంటుంది, నాకు ఇంకేం లేదు, నా లైఫ్ అయిపోయింది అన్నాడు. సో ఆయన ఫిక్స్ అయిపోయాడు మెంటల్లీ, నేను జీరో, నాకేం లేదని ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఫిక్స్ అయిపోయినాక సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా చచ్చిపోదు రా బై, ఈవినింగ్ వస్తావు, పొద్దున వస్తావు, నైట్ వస్తావు, నీకు రెడీగా ఉంది థ్రెడ్ అని చెప్పేసి. అంటే ఆయన పోస్టులు పెట్టారు కదా, పోస్టులు పెట్టింది కూడా చూడలేదు. నాకు రోషన్ ఇంటర్వ్యూలో 2 days లో మీరు గుడ్ న్యూస్ ఉంటారు అని చెప్పారు. అని నేను జీరో సార్, నేను జీరో అయిపోయాను, ఇంకా నాకు ఏం లేదు, నా పని అయిపోయింది, ఐఎమ్ జీరో సార్, ఇంకా నేను ఏం లేదు, నథింగ్ అంటాను. ఏమి లేదంటే ఇంకా అయిపోయింది కదా, లైఫ్ స్పాయిల్ కదా. అవును, ఏమి లేదండి, ఆయనకు వైఫ్ ఉంది, అమ్మ ఉంది, నాన్నున్నాడు, అన్నున్నాడు, చెల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, ఆయనకు జీరో కాదు కదా. తను తాగితే ఏం చేస్తున్నాడో తెలియకుండా బిహేవ్ చేస్తాడు, కొడతాడు, తిడతాడు. పాపం ఆయన లొకేషన్ లో బాగుంటాడు. ఇప్పుడు ఒకటే డార్లింగ్, యాక్సిడెంట్ అయిన కారుకు 100 మాటలు మాట్లాడతారు, యాక్సిడెంట్ కారు గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. నేను మనిషి ఉన్నప్పుడు ఒక మాట ఉంటుంది, మనిషి పోయినాక ఒక మాట. వాడు చావుని బట్టి కూడా మాటలు మారుతా ఉంటాయి. నరాలు లేని నాలుక మస్తు మాట్లాడుతారు అని చెప్పేసి, ఇప్పుడు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడతారు, రా పో కా కి ఏదైనా మాట్లాడచ్చు. నాలుకకి ఏమున్నది, అంతే, నో రిస్ట్రిక్షన్స్ కదా, ఎలా అయినా మాట్లాడుతుంది, పాడచ్చు, ఆడచ్చు, తిట్టచ్చు. తను ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా జీరో కాబట్టి, అంటే ఆ పిల్లలకి ఇండస్ట్రీ నుంచి ఏమైనా సపోర్ట్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయా? అసలు సూసైడ్ చేసుకున్నాడు రా, సూసైడ్ చేసుకోపోతే ఆయనకు చాలా మనీ వచ్చేది. ఇన్ కేసు యాక్సిడెంటల్ ఏమన్నా అవుతే వచ్చేది, ఇంకేమైనా ఎల్ఐసీలు చేస్తే కూడా ఏం రాదు నాకు తెలిసి, నథింగ్.
మరి ఇప్పుడు ఆమె ఏమైనా యూట్యూబ్ ఇది చేసుకొని ఛానల్స్ ప్లాన్ చేసేసుకొని కెరియర్ ఆమె అంటే ఆర్టిస్టులు అలా ఇండస్ట్రీ నుంచి ఛానల్స్ నుంచి వాళ్ళందరూ కదిలితే మనం కూడా కదులుతాం. మన వాళ్ళందరూ అనుకొని ఏదైనా అందరు కలిసి అనుకొని ఏదైనా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి అందరం హెల్ప్ చేస్తే చేయొచ్చు, మంచిగానే ఉంటుంది పిల్లల కోసం. ఇప్పుడు 5 years నుంచి కూడా మనీ ఇవ్వట్లేదు అంటుంది శిల్ప. 5 years నుంచి అంటుంది కదా ఇంటర్వ్యూస్ లో, మనీ ఇవ్వలేదు నాకు, ఆ మనీ ఇవ్వట్లేదు, 30,000 ఇచ్చేది ఏమి ఇవ్వట్లేదు, నేను అలాగే ఉంటున్నాను కదా. ఆ ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి ఉంది కదా, ఇప్పుడు చనిపోయినాక ఇవ్వాలంటున్నారు ఎట్లా? అంటే ఎవ్రీ మంత్ 30,000 ఇస్తారు, ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు 2 years నుంచి అంది. 2 years నుంచి ఇవ్వకుండా ఉంది, ఇప్పుడు తను సూసైడ్ చేసుకొని చచ్చిపోగానే ఇవ్వాలి అంటే ఎట్లా కుదురుతుంది? 2 years ముందే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసి నా హస్బెండ్ రావట్లేదు సార్, ఇట్లా పలానా సీరియల్లో వర్క్ చేస్తున్నాడు, నా హస్బెండ్ నాకు కావాలి, ఇంట్లో మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పి అప్పుడు డేరింగ్ గా పోయి మాట్లాడాలి. అప్పుడు చిన్న ప్రాబ్లం ఇంత పెద్ద ప్రాబ్లం కాదు కదా. అప్పుడు ఇంటికే రాని వ్యక్తి గురించి నువ్వు ఇన్ని రోజుల నుంచి లైట్ తీసేసుకొని 5 years అసలు పట్టించుకోకుండా ఇప్పుడు చనిపోయిన తర్వాత వయ్యో మా అమ్మ అంటే ఎట్లా? ముందే లేడీస్ అందరికి ఒకటే మాటరా, చిన్నగా ఉన్నప్పుడే క్లియర్ చేసేసుకోండి పంచాయతీ, ఇంత పెద్ద పంచాయతీ అయ్యేదాకా ఆగద్దు. ఎవరైనా కూడా లేడీస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, మ్యారేజ్ చేసుకోండి చక్కగా. ఇన్ కేసు డైవర్స్ అయితే మళ్ళీ సెకండ్ మ్యారేజ్, లేదంటే చక్కగా మీ లైఫ్ మీరు లోన్లీగా సక్సెస్కి వెళ్ళేలాగా డిపెండ్ అవ్వకుండా. మెయిన్ థింగ్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఇండిపెండెంట్. అమ్మా నాన్న ఇదంతా మనం ఏదైనా ఇచ్చేలాగా ఉండాలి, కానీ మనం ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నేను ఇదే చెప్తా లేడీస్కి, చక్కగా మనీ సేవ్ చేసుకోండి, బయట ఫుడ్ తినకండి, హెల్త్ బాగుంటుంది. ఆ హెల్త్ కోసం మళ్ళీ వెళ్ళి ఖర్చు పెట్టాలి, చక్కగా యోగా జిమ్కి వెళ్ళండి, హాయిగా ఎక్సర్సైజ్ చేయండి, మంచి ఫుడ్ వేడివేడిగా వండుకొని తినండి, మంచిగా నిద్రపోండి, మంచిగా 4 హిందీ పాటలు 4 తెలుగు పాటలు, మంచి సినిమా, ఫుల్ ఉందబ్బా లైఫ్ ఎంజాయ్ చేయాలంటే. అంటే రంగుల ప్రపంచంలో ఏ నిమిషం ఏ జరుగుతుందో తెలియదు అన్నట్టు. రంగులు కాదు, ఏ ప్రపంచంలో అయినా ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు, ఘోరంగా ఉంది, బయట బారలేదు. అసలు బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అసలు స్విగ్గీని నమ్మాలా లేకుంటే అసలు ర్యాపిడో నిజంగా అది ఇప్పుడే వచ్చింది ఒకటి కొలాబరేషన్, భయం వేస్తుంది. అసలు ఒకటి గ్రిల్ పెట్టేసుకున్నాను నేను, అది చూసుకొని తీస్తాను నేను. అంటే బయట ఏం అనేది తెలియట్లేదు, ఎవరిని నమ్మాలో నమ్మద్దో తెలియట్లేదు. కాకపోతే ఎక్సర్సైజ్ చేసి కొంచెం స్ట్రాంగ్ అయ్యి కొంచెం కాన్ఫిడెంట్ ఉండి కొంచెం బ్రెయిన్ వాడి కొంచెం మెడిటేషన్, మనీ సేవింగ్ 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 సేవింగ్. డీపీ కూడా డబ్బు ఫోటో పెట్టుకొని డబ్బు సేవింగ్ ఎట్లా చేయాలి. మనీ ఉంటే నీకు వేరే ఆలోచన రాదు. నువ్వు మనీ హ్యాపీగా ఉంటే నీ పని నువ్వు చక్కగా చేసుకుంటావు, మనీ లేకుండా ఇవన్నీ వస్తాయి, పంచాయతీలు అన్నీ వస్తాయి. హెల్ప్ చేస్తే ఎమోషనల్ లవ్ చేయడం, హెల్ప్ చేసిండు హ్యాపీ ఫోన్ కొనిచ్చిండు లవ్లో పడిపోయినావు, 4 డ్రెస్సులు కొనిచ్చి లవ్లో పడిపోయినావు, ఇదంతా వద్దమ్మా. ఆ 4 డ్రెస్సులు నువ్వే కొనుక్కో, క్రెడిట్ కార్డు పెట్టి నిమ్మలంగా కట్టుకో, ఈ తలకాయ నొప్పి ఉండదు. ఈ ఫ్రెండ్షిప్లు అన్నీ వాళ్ళు ఫ్రెండ్షిప్ పోయి లివింగ్ బై లవింగ్ బై ఇంకేదో అవుతాను. ఇంకా వద్దే వద్దు. ఈ లవ్ అనేది లైఫ్ ను బ్రేక్ చేస్తుంది, లవ్ లైఫ్ ను బ్రేక్ చేస్తుంది, వేస్ట్ అంతే. సో లవ్ కు దూరం ఉండండి, మెచ్యూర్డ్ గా మీరు సెటిల్ అయినాక ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆ హస్బెండ్ మీద మళ్ళీ డిపెండ్ కాకండి, అంతే. హస్బెండ్ డబ్బులు హస్బెండ్దే, వైఫ్ డబ్బులు వైఫే, సేవింగ్స్ పెంచుకోండి ఇద్దరు కలిసి. పిల్లలు పుడితే వీళ్ళిద్దరు కలిసి సగం పిల్లల మీద చేయండి. మీరు ఇద్దరు పార్ట్నర్స్, మీరు పిల్లల్ని ఒక పిల్లర్ లాగా ఉండండి, కానీ మీరిద్దరు అనుకుని డైవర్స్ ఇచ్చి వీళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ఇది అంతా మానేయాలి, వేస్ట్. నా ఇంటర్వ్యూలో కూడా ఇదే మాట్లాడాను. అటు ఇటు కాకుండా మిడిల్ లో పిల్లలు అయిపోతున్నారు పాపం. అండ్ ఇంకోటి పిల్లలకు కూడా మంచి మంచి ఇన్సిడెంట్స్ ఉన్నాయిరా. మనకి యాక్సిడెంటల్ డెత్ 1000 రూపీస్ ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ 1000 కడితే 40 lakhs వస్తాయి యాక్సిడెంటల్ డెత్ అయితే. చిన్నవి కూడా కట్టట్లేదు కొంతమంది. కొంచెం మనీ కొంచెం ఇన్సూరెన్స్ మీద కొంచెం హెల్త్ మీద పెడితే ఏదైనా మనకున్న వాళ్ళు మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, పిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చేస్తున్నారు. ఉత్తపుణ్యానికి కొంచెం కూడా మందు బాటిల్ తాగి 750 రూపాయలు పెట్టేది 750 రూపాయలు ఇన్సూరెన్స్ పెడితే వాళ్ళ లైఫ్ అంతా సెక్యూరిటీలు ఉంటుంది కదా. అవును, మనీ సేవింగ్స్ తో పాటు కొంచెం అన్న ఇన్సూరెన్స్ చేస్తే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అవుతే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. లేదంటే రోడ్డు మీదకి వచ్చి వీళ్ళని అడుకోవాలి, వాడు మళ్ళీ 100 మాటలు మాట్లాడతారు. చందు అది చేయలేకపోవడం వల్లే వాళ్ళ పిల్లలు చదివించడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండేమో అనే పాపం ఆ సిచ్యువేషన్ కి వచ్చారు. అసలు ఏదో ప్లాన్ చేసుకున్నాడు, ఏదో అయిపోయింది పాపం చందు. టైం బ్యాడ్. అమ్మ చేసే పని అమ్మ, నాన్న చేసే పని నాన్న, అన్న చేసే పని అన్న, తమ్ముడు చేసే పని తమ్ముడు, చెల్లె చేసే పని చెల్లె, అక్క చేసే పని చెల్లె. ఎవడి పని వాడు కరెక్ట్ గా చేస్తే అన్ని సూపర్ ఉంటాయి. సూర్యుడు పొద్దున ఉదయిస్తున్నాడు, సాయంత్రం అస్తమించగానే మన చంద్రుడు వస్తున్నాడు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేస్తున్నాం, ప్రకృతి బాగున్నది. వాళ్ళు డ్యూటీ చేయకపోతే ప్రకృతి ఏమవుతుంది? అవును. అట్లే మన లైఫ్ లో కూడా మన డ్యూటీ మనం కరెక్ట్ గా చేస్తే మనకి ప్రాబ్లమ్సే రావు. చంద్రుడు అసలు నైట్ చంద్రుడు రాడు, పొద్దున సూర్యుడు రాడు, నీకు ప్రపంచం ముందుకు వస్తుందా? పని జరుగుతుందా? ఎండ రాకపోతే అసలు ఎంత గాలి లేకపోతే మనుషులు బతుకుతారా? ప్రకృతే కరెక్ట్ గా కమిట్మెంట్ మీద ఉన్నప్పుడు మనం మనుషులు ఎందుకు ఉంటారు? వాచ్ తిరుగుతుందా? వెనక్కి వెళ్తుందా? ముందుకు వెళ్తుందా? ముందుకే వెళ్తుంది. మనం ఎందుకు ముందుకు వెళ్తున్నాం? పొద్దున ఎందుకు లేవట్లేదు? నైట్ ఎందుకు పడుకోవట్లేదు?
మార్నింగ్ చేసేది ఈవినింగ్ చేస్తున్నాం, ఈవినింగ్ చేస్తాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రష్ మధ్యాహ్నం చేస్తున్నాం, లంచ్ ఈవినింగ్ చేస్తున్నాం, మళ్ళీ డిన్నర్ మిడ్ నైట్ చేస్తున్నాం. సో అన్ని మనకు ఒక్కసారి టైం ఒక 1 minute స్కిప్ అయితే లైఫ్ అంతా స్కిప్ అయిపోతుంది. సో దానికోసం మనం చాలా కేర్ఫుల్గా ఉండి కరెక్ట్ టైంకి లేసి కరెక్ట్ టైంకి అన్ని చేసి కరెక్ట్గా చేసుకుంటే లైఫ్ సూపర్ ఉంటుంది. తమ్నెల్స్ ఏందో కుంపల ముంచే తమ్నెల్స్, అసలు తమ్నెల్స్ అయితే వరస్ట్గా ఉన్నాయి. కంటెంట్ మంచిగా చేయండి, మంచి కంటెంట్ మంచి తమ్నెల్స్ పెట్టండి. కంటెంట్ ఒకటి తమ్నెల్స్ ఒకటి ఉంటే జనాలు కూడా హట్ అవుతున్నారు ఇప్పుడు. ఈ మధ్య అప్పటిలాగా తమ్నెల్ ఎవరు చూడట్లేదు. మ్యాటర్ అది లేకపోతే వెళ్ళిపోతున్నారు, స్కిప్ అయిపోతున్నారు, ఓటీటీలో వెళ్ళి ఫిలిం చూస్తున్నారు మంచిగా. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యాయో అన్నిటికీ ఆల్ ద బెస్ట్. మంచి విలన్లా మళ్ళీ మహతి అక్క తెలుగు ఆడియన్స్ దగ్గర అయిపోతున్నారు అనమాట. 390 కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి. అండ్ అలాగే ఇది ఒక ట్రై చేద్దాం, శిల్పా గారి కోసము, వాళ్ళ కిడ్స్ కోసము, శిల్పా గారి కోసం కన్నా కూడా వాళ్ళ బేబీ కోసం ఇంకెవరన్నా నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా మంచి మనీ హెల్ప్ చేసే వాళ్ళు, కొంతమంది ఎడ్యుకేషన్ కూడా చదివిస్తా అనే వాళ్ళు ఉంటే కనుక నేను ప్రపోజల్ పెట్టి ఇన్ కేస్ కనుక ఎవరైనా సెట్ అయితే కొంచెం నేను కూడా కలిపి మన సుమన్ టీవీ త్రూయే తనకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. డెఫినెట్ గా 100%. అంటే రీసెంట్ గా కూడా ఎవరో ఒక పర్సన్ హెల్ప్ చేస్తా అన్నారు. హెల్ప్ చేస్తాం కదా, ఇంకా మనం చేసేసేయాలి, మీడియా త్రూ ప్రూఫ్ చేసేయాలి, ఎవరికో చెప్పడం కాదు, ఇంకా చేసేసేయాలి అంతే. కొంచెం అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసేసుకుని ఆ బేబీకి ఏదైనా FD చేయడము, లేదంటే సంథింగ్ ఆ పిల్లలకి ఎడ్యుకేషన్కి ఏదైనా హెల్ప్ చేయడము. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఫుడ్ కూడా పెడుతున్నారు స్కూల్స్లో, అంత స్కూల్ బాగానే ఉన్నది, ఉండడానికి ఇల్లు. ఇప్పుడు చిత్రపురి కాలనీలో కూడా హౌసెస్ వస్తున్నాయి. తను కూడా ఆర్టిస్టే, తన హస్బెండ్ కూడా ఆర్టిస్టే కదా. ఏమన్నా చిత్రపురి కాలనీ నుంచి కూడా ఏదైనా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వచ్చు ప్రపోజల్ పెట్టుకుంటే ఫస్ట్. ఇప్పుడు తనంతా ఇంకా హస్బెండ్ కాన్సెస్ లోనే ఉంది కాబట్టి ఇంకొక 1 month తర్వాత ఒకసారి మనం ఇద్దరం కలిసి. అంటే చిత్రపురి కాలనీ హౌసెస్ కి అంటే ఒకప్పుడు ఇచ్చారని తెలుసు, మళ్ళీ కావాలంటే ఏదన్నా ఉంటే కూడా వాళ్ళు హెల్ప్ చేయాలంటే చేయొచ్చు. చిత్రపురి కాలనీలో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 5 lakhs 10 lakhs ఉంది, అందులో 18 lakhs అమ్ముతున్నారు ఇప్పుడు. ఏదన్నా ఒకవేళ ఇన్ కేసు ఏదైనా తక్కువలో వస్తే తనకు వాళ్ళు చేయాలనుకుంటే అందరం కలిసి చేయొచ్చు, తన లైఫ్ సేఫ్ లో ఉంటుంది. డెఫినెట్ గా ఒక మంచి పని చేయడానికి సుమన్ టీవీ ఎప్పుడు ప్రపోజల్ పెట్టేసి ఇంకొక ఇంటర్వ్యూలో సో మనం ఫండ్ కలెక్ట్ చేసి ఇంకొంచెం మనీ మా ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా తీసుకొని నేను కూడా వచ్చిన మనతో పాటు నా మనీ కూడా కలెక్ట్ చేసి తనకి ఏదన్నా ఒక 1 month తర్వాత ఇప్పుడు కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం సపోర్ట్ చేద్దాం. ఇంకా ముందు ఎలా లైఫ్ లీడ్ చేయాలో అది మనం హెల్ప్ చేద్దాం. డెఫినెట్ గా అంటే ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం శిల్పా గారు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, యు ఆర్ గుడ్ ఎట్ హార్ట్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. డెఫినెట్ గా హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.